హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం డబ్బు, కరీనా కపూర్ అండ్ కృతి సేనన్ యాక్ట్ చేసి హిందీలో వచ్చిన క్రూ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. ఒక బిలో యావరేజ్ టు ఒక యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ డబ్బు, కరీనా కపూర్ అండ్ కృతి సేనన్ వాళ్ళు ముగ్గురు ఎయిర్ హోస్టర్స్. వాళ్ళు ఒక కంపెనీలో అయితే వర్క్ చేస్తుంటారు. ఆ కంపెనీ పేరు కోహినూర్. సో ఆ కంపెనీ చైర్మన్ ఎవరైతే ఉంటారో సో తనైతే తనకు ఏరోప్లేన్ కంపెనీ ఉంది కదా, సో అదైతే లాస్లో అయితే రన్ అవుతుంది. సో ఈ ముగ్గురు ఎయిర్ హోస్టెస్కి లైక్ మిగతా వీళ్ళనే కాదు, మిగతా ఎవరికి ప్రాపర్ సాలరీస్ అనేవి ఉండవు. లైక్ క్లియర్గా చెప్పాలి అంటే లైక్ 6 months నుంచి వాళ్ళకైతే సాలరీస్ అయితే ఉండదు. అని మీ ముగ్గురు 3 హీరోయిన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, అది కూడా ఫైనాన్షియల్గా. సో ఇలా ఉంటే సడన్గా ఒక రోజు లైక్ ఆ ఏరోప్లేన్లోనే ఆ కంపెనీకి చెందిన ఇంకొక అతను వచ్చేసి తనైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. సో తనైతే సడన్గా చనిపోతుంటారు. సో ఆ గోల్డ్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. సో అప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళైతే ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ చేసి ఆయన ఎవరైతే ఆ గోల్డ్ చేద్దామని చెప్పి అనుకుంటారో సో లైక్ ఆ కంపెనీ చైర్మన్కి ఒక రైట్ హ్యాండ్ ఉన్నాడు. రైట్ హ్యాండ్ మనిషి ఒక అతనైతే ఉంటాడు. సో అతనితో అయితే డీల్ మాట్లాడుకుంటారు. లైక్ ఆ డీల్ ఏంటంటే కనుక మేమైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాము అని చెప్పి అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ క్యాస్టింగ్ లైక్ ముగ్గురు మంచి యాక్టర్స్ అయితే ఈ మూవీలో అయితే ఉన్నారు. లైక్ వాళ్ళ టబ్బు కానీ, కరీనా కపూర్ కానీ అండ్ కృతి సేనన్ లైక్ వాళ్ళ ముగ్గురు యాక్ట్ చేయడం వల్ల లైక్ ఈ మూవీకి కొంచెం ఫ్రెష్నెస్ అయితే వచ్చింది. అండ్ వాళ్ళ ముగ్గురు వాళ్ళ రోల్స్లో వాళ్ళ బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ ఏంటంటే కనుక లైక్ ఈ మూవీ స్టోరీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. లైక్ ఎయిర్ హోస్టెస్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం అయితే చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మనం వన్స్ మెయిన్ స్టోరీకి వెళ్ళిపోయిన తర్వాత లైక్ ఒక మంచి స్మగ్లింగ్ మూవీ మనమైతే చూడొచ్చు అని చెప్పి అనుకుంటాను అనమాట. సో స్టోరీ పరంగా అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 2 hours 5 minutes ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ అంటే లైక్ ఈ మూవీని వీళ్ళు మొత్తం కామెడీ రూపంలో అయితే చెప్పాలనుకున్నారు. సో అన్ని కామెడీ సీన్స్ అని చెప్పి అన్నాను కానీ బట్ కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అంతా చాలా ఫ్లాట్గా అయితే ఉంటుంది. అండ్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుంది. అండ్ లైక్ ఈ మూవీలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయి, అది కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీని ఇంకా కొంచెం బెటర్గా అయితే ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అండ్ ఈ మూవీలో కపిల్ శర్మ రోల్ అయితే ఉంటుంది. సో ఆ రోల్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయదు. అసలు కపిల్ శర్మని అయితే వేస్ట్ అయితే చేశారు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి ఇంత చెప్పంటే మూవీ అయితే బిలో యావరేజ్ టు ఒక యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కమెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.